కుళ్ళిపోయిన జంతు కళేబరాలు, కుప్పలు తెప్పలుగా జంతువుల తలలు, కాళ్ళు, ఎముకలు, కిలోమీటర్ల మేర వెదజల్లే దుర్వాసన. లారీల కొద్దీ తీసుకువచ్చిన కళేబరాలతో ఓ కంపెనీ చేస్తున్న దందాను టీవీ9 బయటపెట్టింది. మహబూబ్ నగర్ జిల్లాలో 44వ జాతీయ రహదారికి కూతవేటు దూరంలో ఉన్న ఈ కల్తీ కంపెనీ చీకటి వ్యాపారాన్ని టీవీ9 వెలుగులోకి తీసుకొచ్చింది. కంపెనీ లోపలికి ఎంటర్ కాగానే ఎక్కడ చూసినా కళేబరాలే దర్శనమిచ్చాయి. భయంకరమైన దుర్వాసన వచ్చింది. టీవీ9 ఈ వ్యవహారాన్ని కవరేజ్ చేస్తున్నారన్న సమాచారాన్ని అందుకున్న సిబ్బంది ఒక్కసారిగా పరుగులు తీశారు. ఇక్కడ ఏం జరుగుతోందని ప్రశ్నించగా తమకు ఏమీ తెలియదని చెబుతున్నారు. కళేబరాలతో పౌడర్ తయారు చేసి దాన్ని బస్తాల్లో నింపి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అవునా మీ ఊరు ఇంత సర్పంచ్ వచ్చిపోతాడు బొక్క నుంచి నూనె చేశారో ఏం చేశారో. వాళ్ళు ఎప్పుడు నేను ఇస్తా. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి గురుప్రసాద్ అందిస్తారు. బెంగళూరు జాతీయ రహదారికి కూతవేటు దూరంలో అదేవిధంగా రాజపూర్ మండలం ముదిరిపిడి సమీపంలో ఉన్న ఈ జంతు కళేబరాలు తయారు చేసిన కంపెనీపై మనం ఇవాళ రైడ్ చేయడం జరిగింది. మనం చూస్తాం ఒక కంపెనీ తలపిస్తున్న లారీల కొద్ది కూడా జంతువులకు సంబంధించిన కళేబరాలకు తీసుకొచ్చి కూడా పూర్తిగా వారంతా కూడా ఇక్కడ దందా కొనసాగిస్తున్నారు. ఈ కళేబరాల ద్వారా కూడా పౌడర్, వివిధ రకాల పౌడర్లు తయారు చేస్తున్నారని చెప్తున్నారు. అదేవిధంగా మంత్రి సొంత నియోజకవర్గం ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి నియోజకవర్గంలోనే ప్రజలంతా కూడా అనారోగ్యం పాలవుతున్న నేపథ్యంలో కూడా అధికారులు కూడా పట్టించుకోలేని పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది స్థానికులను అడిగి తెలుసుకుందాం. ఇవాళ ఇంత పెద్ద మొత్తంలో కూడా ఇక్కడ ఈ దందా కొనసాగుతుంది, దీనిపై మీరేమంటారు? సార్, నా పేరు శేఖర్ రెడ్డి, ముదిరెడ్డిపల్లి, రాజాపూర్ మండల్, మహబూబ్నగర్ డిస్టిక్. ఇక్కడ జడ్చల్ల లక్ష్మారెడ్డి హెల్త్ మినిస్టర్ కూడా దీన్ని చూస్తున్నట్టు కూడా పట్టించుకోవట్లేదు మా ఊరు గురించి. గతంలో కూడా మస్తు కంప్లీట్ చేసినాము. ఇది మా మీద దయచేసి ఇది ఎలాంటి ఇట్లా ఇక్కడ ఏం జరగకుండా మంచిగా చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. మీరు చెప్పండి, గత ఎన్నో ఏళ్ళ నుంచి కూడా ఈ దందా కొనసాగుతుంది. మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు ఇంతకుముందు? మేము అంతా తీసుకుపోయినాం. మామనారు కలెక్టర్కి కానీ ఎస్పీ కానీ అందరికి ఇచ్చినాం. ఎలాంటి ఎవరు పట్టించుకోలేదు. ఏ విధంగా కూడా కాల్ చేయాలని కోరుచున్నాం. రైట్. మొత్తానికైతే చూస్తూ ఉంటే సుదూర ప్రాంతాల నుంచి కూడా వివిధ లారీల ద్వారా టన్నుల కొద్దిగా కళేబరాలు ఇక్కడ తీసుకొచ్చి కూడా పూర్తిగా ఇక్కడ తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా కుళ్ళిపోయిన దుర్వాసనతో పూర్తి చుట్టుపక్కల గ్రామస్తులతో కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న గతంలో కూడా అధికారులకు మొరపెట్టుకున్నప్పుడు కూడా వారు స్పందించాలని చెప్తున్నారు. ఇప్పటికైనా అధికారులు తమపై దృష్టి సారించి ఈ కంపెనీ క్లోజ్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్న స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా పూర్తిగా కుళ్ళిపోయిన కళేబరాలతో ఇక్కడ ఉన్న పురుగులు కూడా పడిపోయిన పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మన విజువల్స్లో కూడా ఇవాళ ఈ రైడింగ్ చేయడంతో వారంతా కూడా ముదిరెడ్డిపల్లికి సంబంధించిన యువకులు సైతం కూడా ఇక్కడికి రావడం జరిగింది. మొత్తానికైతే ఇక్కడ వ్యవసాయ రంగంపై కూడా తీవ్ర ప్రభావం ఉంది, అలాగే గ్రామస్తులపై కూడా తీవ్ర ప్రభావం ఉన్న నేపథ్యంలో కూడా ఈ కంపెనీ క్లోజ్ చేయాలని చెప్పేసి వీరంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ అంజితో గురుప్రసాద్, టీవీ9 ముదిరెడ్డిపల్లి నుంచి.